సమావేశం జరుగుతున్నది. అలాగే దేవస్థాన కమిటీ వారు, ముట్లూరు గ్రామ ప్రజలు ఆ స్వామి వారు తెలుసుకొని, స్వామి మా పాడి పంటలు చల్లంగా ఉండాలని చెప్పి ఆ ముట్లూరు గ్రామ రైతులంతా కూడా ఏ విధంగా ఈ యొక్క ఏరువాక సాగుతున్నారు చూడమ్మ. ఈ యొక్క పాట రూపంలో ఏరువాక. అలాగే ఈ యొక్క స్వామివారి కలశాల ప్రతిష్ఠ సందర్భంగా 15వ తారీఖు ఆ స్వామివారికి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఆ స్వామివారి అన్నదానము, స్వామివారి భోజనం చేసి ఆ స్వామివారి కృపకు ప్రార్థన కావాలని కోరుచున్నాము. ఇట్లు దేవస్థాన కమిటీ వారు, ముట్లూరు గ్రామ ప్రజలు. ఆ స్వామివారిని తెలుసుకొని, స్వామి మా పాడి పంటలు చల్లంగా ఉండాలని చెప్పి ఆ యొక్క రైతన్నలంతా కూడా ఏ రకంగా ఈ యొక్క ఏరువాకోపు సాగుతున్నారు చూడమ్మా. గణపతి స్వామిని తెలుసుకొని ఎడంగా ఉన్నానమ్మా. మా ఊరి బొలిగాడా మమ్ముగావయ్యా వంగలమ్మ కోడలు గట్టిగా పెట్టుకోండి, లాగి పగ్గాలు. దానా దానా ఏం తిన్నారు ఈరోజు? గారెలు, ఇడ్లీ. ముందాళ్ళ వెనకాల తిన్నారో లేదో మరి.
అమ్మ కాడిని సరిగా పట్టుకోండి. కోడలు ఒకటి వంగి అవ్వకూడదు, కాడి మళ్ళీ పక్కకు పోయింది. పట్టుకోండి గట్టిగా పగ్గాలు. తొలగరించింది పొలగరించింది. ఆ యొక్క రైతన్న దుక్కుదులుకోవడానికి ఆ స్వామివారిని కలుసుకొని, స్వామి మా పాడి పంటలు చల్లగా ఉండాలని ఆ ముట్లూరు గ్రామ రైతన్నులంతా కూడా ఆ ఎనభై తోలుకొని ఏ విధంగా బయలుదేరి వెళ్తున్నారు చూడమ్మా. చాలా చల్లరే ఎలా పడ్డదా బలగరించింది దుక్కు తిన్నాడు. ఆ యొక్క రైతన్న ఆ మొక్కలు నాటుకోవడానికి ఆ నవధాన్యాలు తీసుకొని ఏ విధంగా బయలుదేరి వెళ్తున్నాడు చూడమరడే. నవధాన్యాలను కట్టుకొని సౌండ్ సిస్టమ్ అబ్బాయి కొంచెం సౌండ్ పెట్టయ్యా. పలకరించింది దుక్కి తిన్నాడు, మొక్క నాటాడు, కోత కోసాడు, కుప్పను ఉచ్చాడు. దేశానికి వెన్నుముక రైతన్న, మేలు రకం మన్మధుడు, వెన్న కన్నా మెత్తనాడు, దేశాన్ని బ్రతికిస్తాడు రైతన్న. అలాంటి రైతన్న ఎంతో కష్టపడి పంటలు పండించి ఆ యొక్క ఓర్పుతోటి సహనంతో ఈ యొక్క ఆ రైతన్న కష్టానికి ఫలితం మనము మన దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే, సస్యశ్యామలంగా బ్రతకడానికి దేశానికి వెన్నుముక రైతన్న. అలాంటి రైతన్న కష్టపడి పంటలు పండించి ఈ యొక్క స్వామివారి ఉత్సవాలు, ఆ కలశ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటూ ఆ యొక్క ముట్లూరు గ్రామ రైతన్న కూడా ఏ విధంగా చేసుకుంటారు చూడమ్మా. రే సర్కిల్ కాలండి